హలో అండి ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. సిద్ధగురువు అయినటువంటి రమణానంద మహర్షి వారు వేదాన్ని వాళ్ళ పుత్రికలకు నేర్పించకుండా, వాళ్ళు అభ్యసించకుండా ఆయన సమాధి స్థితిని కలిగించారు. అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించారు. అలా ఎలా కలిగిస్తారు అని వెంకట చాగంటి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే వెంకట చాగంటి గారు, ఇది సిద్ధ మార్గం. మీరు వేదాన్ని చదివారా? పుస్తకాలను చదివారా? శాస్త్రాలను అధ్యయనం చేశారా? ఇన్స్టిట్యూట్లు పెట్టి దాంట్లో జాయిన్ చేశారా? జాయిన్ చేయించుకున్నారా? ఇవన్నీ సిద్ధ గురువులకి అవ్వదు. క్షణాలలో నిమిషేన అర్ధ నిమిషేన అని అనేది శాస్త్రం. నిమిషంలో, అర్ధ నిమిషంలో కంటి చూపుతో, హస్తస్పర్శతో, హస్త మస్తక సంయోగాన్ని, ఆత్మదర్శనాన్ని, నిర్వికల్ప సమాధిని ప్రసాదించగల యోగీశ్వరులు ఉంటే మీరు వేదాన్ని అభ్యసించారా? అభ్యసించలేదు కాబట్టి నేను నీకు కలిగించను అని అనాలి అని మీ ఉద్దేశం అయితే అది చాలా చాలా వింతైన ధోరణి అండి. వేదాన్ని చదవద్దని అని అనడం లేదు, తెలుసుకోవద్దని అని అనడం లేదు. సిద్ధ మార్గం ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ అనుభూతి ప్రసాదిస్తారు, తర్వాత నువ్వు పొందిన అనుభవం ఇదే, సరిచూసుకో నాయనా అని వాళ్ళు మార్గదర్శకత్వం చేస్తారు. మామిడి పండు ఉందండి, మామిడి పండు ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని పుస్తక జ్ఞానంలో చదివితే తినేవాడికి అది ఏమర్థమవుతుంది? పుస్తకంలో చదివితే ప్రత్యక్షంగా ఒక మామిడి పండు ఇచ్చి తిన్నాయన అన్నాం అనుకోండి, ఆ మాధుర్యాన్ని వాడు ఆస్వాదించగలుగుతాడు. అదేవిధంగా బ్రహ్మ సాక్షాత్కారం అని అంటే నిర్వచించినటువంటి ఆత్మ లక్షణాల్లో నిర్వికార, నిరంజన, స్వప్రకాశ, స్వప్రమాణ, త్రిగుణరహిత, త్రిపుటిరహిత, ఏక, అనంత, సచిదానంద, ఇన్ని చెప్పాను ఇప్పుడు నేను. దీంట్లో ఒక్క లక్షణమైనా మీకు నాకు అర్థమవుతాయా? ఏకహ అంటే మనకేం అర్థమవుతాయి? సచిదానంద అంటే ఏమర్థమవుతుంది? త్రిపుటిరహితం అంటే మనకేం అర్థమవుతుంది? త్రిగుణరహితం అంటే ఏమర్థమవుతుంది? ఒకవేళ అర్థమైన అనుభూతి వేరు, పుస్తక జ్ఞానం వేరు. మహర్షి వారు శక్తిపాతం చేశారు, నిర్వికల్ప సమాధిని కలిగించారు, ఆత్మదర్శన అనుభూతిని కలిగించారు. ఇప్పుడు మీకు చక్కగా సుస్పష్టమవుతుంది ఏకహ అంటే అర్థం ఏంటి, పరమానంద అంటే అర్థం ఏంటి, త్రిగుణ రహిత అంటే అర్థం ఏంటి, త్రిపుటి రహిత అంటే అర్థం ఏంటి. ఈ అర్థాలన్నీ కూడా మహర్షులు, యోగులు, అవధూతలు, సిద్ధులు అనుభవించి రాసినవే తప్ప ముందే రాసేసి దాని తర్వాత అదేంటి అని వెతకలేదు. కాబట్టి ఆత్మసాక్షాత్కారం ఎలా కలిగించారు మహర్షి వారు అంటే, యోగశక్తి ఉంటే నువ్వు గ్రంథం చదివావా, పుస్తకం రిఫర్ చేసావా, వేదంలో ఈ శ్లోకం తెలుసా, వేదంలో ఈ మంత్రభాగం తెలుసా, ఈ యోగిని నువ్వు చూసావా, ఇవన్నీ ఎందుకు పనికొస్తాయి? కాబట్టి ఇది మీరు గమనించాలి.